ఎందుకు వాడితో మాట్లాడావు? వద్దు నాన్న, వద్దు నాన్న, వద్దు నాన్న. ప్లీజ్ నాన్న, నాన్న చెప్పినట్టు వింటాను. వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేశానా? నాన్న ప్లీజ్ నాన్న, వద్దు వద్దు నాన్న. నేను తప్పు చేశాను నాన్న, జీవితంలో ఎప్పుడు తప్పు చేయను. దయచేసి నన్ను క్షమించు నాన్న, నన్ను నమ్ము నాన్న. ఇకపై నేను కాదని, నీ మాటని కాదని నేనేమి చేయను నాన్న, నేనేమి చేయను. ఇల్లు దాటి ఇక నేను ఎక్కడికి వెళ్ళను నాన్న. నాన్న నాకు నువ్వు ముఖ్యం, నువ్వు మాత్రమే ముఖ్యం. ఇక నువ్వు చెప్పినట్టే వింటాను నాన్న. నాన్న మాట్లాడు నాన్న, ప్లీజ్ నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను చేసిన తప్పుకి నువ్వెందుకు నన్ను చావడం? నన్ను చంపే నాన్న, నన్ను చంపే. నువ్వు నా ప్రాణం కదా. ప్రేమించడం తప్ప నేను అంటలేదమ్మా. నిన్ను ప్రేమించొద్దని కూడా అంటలేదు. కాని వాడు ఆ అబ్బాయి చెడ్డవాడమ్మా. ప్రేమించినోడు చెడ్డవాడైతే ప్రేమ కూడా కీడు చేస్తుందమ్మా. మర్చిపోమ్మా. మర్చిపో. రండి బాబాయ్. నమస్కారం. రండి కూర్చోండి. కూర్చోండి. చెప్పండి, ఏంటి విషయం? ఏంటలుడు పరాయి వాళ్ళతో మాట్లాడినట్టు? ఇంకెలా మాట్లాడాలి? చెప్పదలుచుకుంది ఏదో వెంటనే చెప్తే బాగుంటుంది. నేను బయటికి వెళ్ళాలి. ఆ రోజు జరిగింది మనసులో పెట్టుకొని మా ఇంటికి రాకుండా ఉండకండి. అన్నయ్య ఏదో ఆవేశంలో నోరు జారాడు. దయచేసి క్షమించండి. ప్రతి సంవత్సరం మనం అంతా కలిసి మా ఊళ్ళో జాతర జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా జరుపుకోవాలి. మీరందరినీ తీసుకొని అక్కడికి రావాలి. నేను తలాడించే బొమ్మని కాదే, రఘుపతిని. మర్యాదిచ్చే ఇంటి గుమ్మం దగ్గరే నా చెప్పులుంటాయి.
ఇక బయలుదేరొచ్చు. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? నాన్న నన్ను నమ్మడం లేదు కదూ. ఏంటమ్మా నువ్వు అనేది? నేను నిన్ను నమ్మడం లేదంటే నన్ను నేను నమ్మనట్టే. నువ్వు నా బిడ్డవి, రఘుపతి కూతురువి. నిన్ను నేను నమ్మకపోవడం ఏంటమ్మా? మరెందుకు నాన్న తాతయ్య ఇంటికి జాతరకి రానని చెప్పావు? దానికి దీనికి ఏంటి సంబంధం? అక్కడ శివ ఉంటాడనేగా రానని చెప్పావు. నేను నీ కూతుర్ని నాన్న. ఇక్కడి నుంచి ఎలా వెళతానో అలాగే తిరిగొస్తాను. మనం అక్కడికి వెళ్ళలేదంటే దానికి కారణం నేనే అనుకుంటారు. ఆ అవమానాన్ని నేను తట్టుకోలేను నాన్న. నువ్వు నన్ను నమ్మడం నిజమైతే ఆ ఊళ్ళో జాతరకు మనం వెళ్ళాలి. అక్కడ ఎవరుంటే మనకేంటి నాన్న? కరెక్ట్ గా చెప్పావమ్మా. అక్కడ ఏ విధ ఉంటే మనకేంటమ్మా? అది మనిల్లమ్మా, మనింటి జాతర. మనం జాతరకి అక్కడికి వెళ్తున్నాం. రాయ్, మామగారింటికి ఫోన్ చేయండి రా. అల్లుడు గారు వస్తున్నారు. సరే సరే రండి అల్లుడు గారు. రండన్నయ్యా. బాగున్నారా? రండి బాబు. నమస్కారం. ఆ రోజు అలా జరగదు. నేను ఇక్కడికి ఎవరి కోసమో రాలేదు. మా అమ్మాయి ఆశపడింది, అందుకని వచ్చాను. నువ్వు వెళ్ళమ్మా. హాయ్ కౌసల్యక్క, ఎలా ఉన్నావ్? ఈరోజు శివాంకులు ఒక మ్యాజిక్ చేసి చూపించాడు. సూపర్ గా ఉంది. అది ఎలా చేశాడో మాకు అర్థం కాలేదు. నువ్వు వచ్చి ఎలా చేశాడో కన్ఫర్మ్ గా చెప్పక. అక్క అక్క ప్లీజ్ అక్క. రా అక్క ప్లీజ్ అక్క. స్వాతి, నువ్వు వెళ్ళి ఆడుకో. అక్క ఇప్పుడే రండి వచ్చింది. అల్లుడు. ఇంట్లోకి వెళ్దాం. పదండి. రండి. నువ్వు రామ్మా. కౌసల్యక్క, శివాంకుల్ నీకు లెటర్ ఇమ్మన్నాడు. గాయత్రి, ఓపెన్ చేయలేదా? శివ, ఇలాంటివే వద్దు. ఓపెన్ చేసి చదువు కౌసల్య. చూడు శివ, ఇంత గొడవ జరిగాక నేను తిరిగి ఇక్కడికి వస్తానను, మీ అందరినీ చూస్తానను, ఎదురుగా నుంచొని మాట్లాడతానను, మనం అందరం కలిసి జాతరలు జరుపుకుంటామను కళ్ళ కూడా అనుకోలేదు. దేవుడి దయ వల్ల ఇప్పుడంతా ప్రశాంతంగా ఉంది. శివ, ఈ ప్రశాంతతను చెదరగొట్టేలాగా నువ్వు నేను నడుచుకోకూడదు, మర్చిపోయి కూడా నడుచుకోకూడదు. ప్లీజ్, ఈ విధంగా లెటర్లు ఇచ్చుకోవడం, చూసుకోవడం, మాట్లాడుకోవడం ఇవన్నీ వద్దు శివ. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని మన మనసులకు తెలుసు. ఇక లెటర్స్ రాసి తెలుసుకోవడానికి ఏముంది? దయచేసి లెటర్ చదువు కౌసల్య. నేను ఇంత దూరం చెప్తున్నా, నువ్వు మళ్ళీ మళ్ళీ చదవంటున్నావు. మన ప్రేమంతా ఈ పేపర్లోనే ఉందనుకుంటున్నావా? ఇది చదివితేనే నీకు మనసు ఎంత? ఓకే, కౌసల్య, మీరంతా జాతరకు వస్తారో రారో అని ఎంతో మదనపడ్డాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం చివరి వరకు ఉండాలంటే మనం ఒకరినొకరు చూసుకోవడం కానీ కలుసుకోవడం కానీ జరగకూడదు. మనం కలుసుకోను లేదు, విడిపోను లేదు. అలా అనుకుని మనం తృప్తి పడదాం.